హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డాడీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకైతే రిపబ్లిక్ డే వస్తుంది. దానిపైన వీడియో ఎడిటింగ్ అనేది చేసినాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ప్రివ్యూ చూడండి ఎలా ఉందో. సారీ ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల నేనైతే సాంగ్ టోటల్గా ప్లే చేయలేదు. ఇన్స్టాగ్రామ్లో అయితే ఫుల్ సాంగ్స్ అయితే పోస్ట్ చేసి ఒకటి అయితే వెళ్ళిందండి. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే ఐడియా వచ్చేసి డాడీ క్రియేషన్స్. ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ పైన ఒక వీడియో చూస్తున్న వీడియో ఎడిట్ చేసుకోవాలంటే మనకు కొన్ని రకాల మెటీరియల్స్ అన్నీ కావాలన్నమాట. నేను ఇందులో యూజ్ చేసిన ప్రతి ఒక్క మెటీరియల్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అలాగే మనం వీడియో క్రియేట్ చేసుకోవాలంటే కంపల్సరీ కైన్మాస్టర్ అప్లికేషన్ కూడా కావాలి. అది కూడా మీ దగ్గర లేకుండా కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ప్రివ్యూలో ఒక వీడియో చూసారు. ఆ వీడియో ఎలా ఎడిట్ చేసుకున్న క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలా చూసి మీ ఫొటోస్తో మీరు కూడా ఎడిట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్క ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ తీసుకొస్తే మీరైతే మిస్ కాకుండా ఉంటారు. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇక్కడ కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ వస్తే ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళేసి ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని దీన్ని 20 సెకండ్స్ వరకు 30 సెకండ్స్ వరకు స్క్రోల్ చేసేసుకొని టిక్ మార్క్ పైన చేసేయండి. టిక్ మార్క్ పైన చేసినాక మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో క్లిక్ ఇమేజ్ ఇస్తే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ దీని కత్తర్ సింబల్ పక్కన ఒక రెక్టాంగులర్ బాక్స్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఇది ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకొని వీడియోలో ఎంత ఉంటుందో అంతవరకు అయితే స్క్రోల్ చేసేయండి. మళ్ళీ స్క్రోల్ చేసేసి టిక్ మార్క్ పైన చేసేయండి. మళ్ళీ ఇప్పుడు టిక్ మార్క్ పైన చేసినాక లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఫోటో అన్న సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఫోటో అన్న సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసి ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ దీని ఏం చేస్తారంటే కరెక్ట్గా ఇందులో ఫిట్ అయ్యేటట్టు కరెక్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. మీరు అడ్జస్ట్ చేసుకొని టిక్ మార్క్ పైన చేసేయండి. మళ్ళీ ఫస్ట్లో ఉంచండి. రెడ్ మార్క్ ఫస్ట్ ఉంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ ఒక 2021 అని ఇమేజ్ పిఎన్జీ లాగా ఇస్తే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ దీని వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసేసి లేకపోతే కొంచెం చిన్నగా చేసేసి ఈ విధంగా ఇక్కడైతే పెట్టేసాను. ఇక్కడ ఏ అని ఉంది కదా దానిపైన అయితే పెట్టేసుకోండి. ఇక్కడ పెట్టేసి మళ్ళీ టిక్ మార్క్ పైన చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో ఒకటి ఇస్తే బ్యాడ్జ్లో ఇండియన్ బ్యాడ్జ్లో ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ దీన్ని అయితే టోటల్గా చిన్న వేసేసి ఇక్కడైతే తీసుకురండి. ఇక్కడైతే పెట్టేసుకోండి. మీరైతే మంచిగా అడ్జస్ట్ చేసుకోండి కదా ఫ్రెండ్స్. మీరైతే కరెక్ట్గా మంచిగా అడ్జస్ట్ చేసుకొని టిక్ మార్క్ పైన చేసేయండి. చేసినాక మళ్ళీ వీడియోలో అయితే ఎంత ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసేయండి. రెండింటిని మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ మంచిగా అడ్జస్ట్ చేసుకొని టిక్ మార్క్ పైన చేసినాక మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్లోకి వచ్చేసి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో హ్యాపీ రిపబ్లిక్ డే అనేది ఇమేజ్ పిఎన్జీ లాగా ఈ విధంగా ఉంటుంది. ఇదైతే డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ క్రోపింగ్లోకి వెళ్ళేసి ఈ విధంగా అయితే ఓన్లీ రిపబ్లిక్ డే కనబడేటట్టు ఈ విధంగా కాపీ చేసేసుకొని ఫస్ట్ 10 సెకండ్స్ కట్ చేసి ఇక్కడ కత్తర్ సింబల్ దానిపైన క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ చేసేసుకొని టిక్ మార్క్ పైన చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఇలా కొంచెం పెద్ద చేసేసి ఈ విధంగా ఇట్లా అయితే తీసుకురండి కిందికి. ఓకే, ఇలా కిందికి తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేసాను. ఫస్ట్ ఇక్కడ 10 సెకండ్స్ కట్ చేసి ఇక్కడ డిలీట్ ఆప్షన్ పైన మనకు ఒక కీ సింబల్ అనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి దీన్ని ఏం చేస్తారంటే ఈ విధంగా తీసుకురండి. మనకైతే యానిమేషన్ ఎలా వచ్చిందో ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు యానిమేషన్ వస్తాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ యానిమేషన్ చేసుకున్నాక ఫస్ట్ దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ 10 సెకండ్స్ నుంచి మళ్ళీ 20 సెకండ్స్ వరకు రావాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ చేసేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డూప్లికేట్ చేసేసి దీన్ని ఏం చేస్తారంటే 10 సెకండ్స్ నుంచి యాడ్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా, 10 సెకండ్స్ నుంచి యాడ్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే మీరైతే ట్రిమ్ చేసేసుకోండి. ఓకేనా, ట్రిమ్ చేసేసుకొని టిక్ మార్క్ పైన ఇచ్చేసేయండి. మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో ఒక 26 జనవరి రిపబ్లిక్ డే అని ఇట్లా పిఎన్జీ అయితే ఇస్తే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ దీన్ని అయితే చిన్నగా వేసేసి ఇదైతే పెట్టేసేయండి ఇక్కడ పైన. ఓకేనా, లేకపోతే పైన పెట్టేసి కొంచెం అయితే చిన్నగా వేసేయండి. ఫస్ట్ వేసేసి వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు స్క్రోల్ చేసి టిక్ మార్క్ పైన ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీడియా పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్ ఒకటి ఇస్తే ఇలా గ్రీన్ స్క్రీన్ వీడియో, ఇండియన్ ఫ్లాగ్ గ్రీన్ స్క్రీన్ వీడియో మనకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదైతే ఖచ్చితంగా అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మనకైతే ఎక్స్ట్రా పార్ట్ ఉంది కాబట్టి ఇదైతే ట్రిమ్ చేసేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిమ్ చేసేసినాక ఇదైతే మనకు టోటల్గా గ్రీన్ కలర్ ఉంది కాబట్టి ఇది పోవాలంటే కిందికి స్క్రోల్ చేస్తే క్రోమాకి ఆప్షన్ అనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఇది ఎనేబుల్ చేసేయండి. ఇక్కడ ఉన్న 2 ఆప్షన్స్ బట్టి మీరైతే కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ టిక్ మార్క్ పైన చేసేయండి. మనకైతే ఇప్పుడు టోటల్గా మనకైతే గ్రీన్ స్క్రీన్ అయితే టోటల్గా వేయింది కాబట్టి ఫస్ట్ దీన్ని ఏం చేస్తారంటే ఈ విధంగా తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేసేయండి. కానీ ఫ్రెండ్స్, ఇక్కడైతే పెట్టేసేయండి.
లేదా కింద కనబడేటట్టు కొంచెం అయితే ఇలా పెట్టేసి టిక్ మార్క్ పైన చేసేయండి. మళ్ళీ ఇప్పుడు ఏం చేశారంటే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక 2 ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఓన్లీ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ మీరైతే 2 ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఒకటి వచ్చేసి మిస్టరీ ఫాగ్, ఇంకొకటి వచ్చేసి ఫైర్ వర్క్స్. ఈ 2 ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. కిందకి వెళ్ళేసి గెట్ మోర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ మొబైల్ డేటా ఆన్ చేసి మీ ఈ 2 ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మిస్టరీ ఫాగ్ సెలెక్ట్ చేసుకొని ఇందులో 4th వన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తారంటే ఫస్ట్ దీని అయితే ఇలా పెద్ద చేసేయండి. ఓకేనా, పెద్ద చేసి ఇక్కడైతే పెట్టేసి వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసేసి టిక్ మార్క్ని చేసేయండి. మళ్ళీ ఇంకొక ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలంటే లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఓ లే పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు ఫైర్ వర్క్స్ అని ఒక ఆప్షన్ చెప్పిన కదా, ఒక ఎఫెక్ట్ ఇక్కడ ఫైర్ వర్క్స్ ఒక ఎఫెక్ట్ చెప్పిన కదా, ఇందులోకి వెళ్ళేసి ఇందులో లాస్ట్ వన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని దీని వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రోల్ చేసి ఏం చేస్తారంటే ఇక్కడ 26 జనవరి రిపబ్లిక్ డే అని మనం ఒక ఇమేజ్ పిఎన్జీ యాడ్ చేసుకున్నాం కదా, దానిపైన అయితే పెట్టేసేయండి. ఇలా చిన్న వేసేయండి, ఫస్ట్ చిన్న వేసి ఇలా అయితే పెట్టేసేయండి. మనకైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఫైర్ వర్క్స్ వస్తుంటే మనకైతే 26 జనవరి దానిపైన అయితే పెట్టేసుకొని టిక్ మార్క్ పైన చేసేయండి. మళ్ళీ ఫ్రెండ్స్ మనకైతే వీడియో ఇప్పుడు టోటల్గా కంప్లీట్ అయినట్టే. ఒకసారి అయితే వీడియో చూడండి ఇలా వచ్చిందో. ఫ్రెండ్స్ ఈ విధంగా మనకైతే వీడియో వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి ఒక మనమైతే సాంగ్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఆడియో ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. మీ గ్యాలరీలో సాంగ్స్ అని ఇక్కడ చూపిస్తే మీకు నచ్చిన సాంగ్ పైన క్లిక్ చేసి సెకండ్ పైన క్లిక్ చేసి మనకు సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనకు గ్యాలరీకి సేవాలంటే ఈ వీడియో ఇక్కడ ఐరో మార్క్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇది ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. మనకైతే ఎక్స్పోర్టింగ్ అవుతుంది. ఇదైతే ఎప్పుడైతే టోటల్గా కంప్లీట్ అవుతుందో మన వీడియో అనేది ఆటోమేటిక్గా గ్యాలరీకి అయితే సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.